అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు అమ్మవారి పేరు మీదకెళ్ళి, ఆ తుల్జాపూర్ భవాని పేరు మీదకెళ్ళి, ఆ సమ్మగ సారక పేరు మీదకెళ్ళి, 101 దేవతల పేరు మీదకెళ్ళి ఇప్పుడు గవ్వలేస్తాము. మీ 12 రాశుల మీద ఒక్కొక్క రాశి మీద గవ్వలేస్తే అది చిత్తెంత వస్తాయో, బొత్తెంత వస్తాయో, లాభం ఎంతో, నష్టం ఎంతో, ఆ రాశి మీద ఎవరికి ఏది ఎట్లా వస్తుందో అది చూసి అవి వచ్చిన ప్రకారంగా దానికి ఎలా మనం చెప్తాము. అమ్మవారి పేరు మీదకి వెళ్ళి తుల్జాపూర్ మాత ఆ గవ్వలు ఎట్లా వస్తాయో, ఎట్లా పడతాయో ఏ రాశి మీద మనకు తెలియదు. మనం చెప్పే మాట అబద్ధం కావచ్చు, వేసే గవ్వలు అబద్ధం కావు. అమ్మవారి గవ్వలు ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు నమ్ముకొని దీనికి పాటిస్తే మీ ఇంట్లో పనులు ఉన్న, ఇబ్బందులు ఉన్న, సమస్యలు ఉన్న, ఏదైనా చిక్కులు ఉన్నా అన్నీ దూరం అయిపోతాయి. ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. చేసే పనిలో, అనుకున్న పనిలో, వ్యాపారంలో, ఇంకా ఉద్యోగంలో, డబ్బులో, అప్పు ఇవ్వడంలో, తీసుకోవడంలో, ఇంకా ధనం సంపాదించడంలో, స్థలం కొనడంలో, ఇల్లు కట్టడంలో, బండి కొనడంలో, ఇలా ప్రతి ఒక్క వస్తువుకు ఒక బలమైన కారణం దీనికి ఉంటుంది. గవ్వలాట మీద గవ్వలంటే చిల్లర మాట కాదు. ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది అమ్మవారి అగ్ని మీద ఉంటాయి. ఇది ఒక్కొక్క ఫలితం. ఒక్కొక్క 5 గవ్వలు 5 వేలు ఎట్లా ఉంటాయో 5 గవ్వలు మీద మీకు ఎట్లా వస్తుందో, ఈ ఏప్రిల్ నెల మీ రాశుల మీద ఎట్లా పడతాయో ఇప్పుడు చేస్తాము. చూస్తే ఏప్రిల్ నెల ఎలా ఉందో చూద్దాం. కర్కట రాశి వాళ్ళ పేరు మీద ఏప్రిల్ నెల ఎట్లా పడతాయో చూద్దాం. కర్కట రాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ అమ్మవారి జాతక పేరు మీద గవ్వలేస్తే ఎట్లా వచ్చిందంటే కానీ ఏ పని చేసినా కూడా శాంతి మీద ఉండాలి, ఆలోచన మీద ఉండాలి. కోపము, ఆవేశము, రోషాలు అన్నీ మీ దిగమింగుకోవాలి. కానీ బరాబర్ గెలుపు లేక, ఓటమి లేక తగమాట్లాడతారు. నీళ్ళలో ఉన్న చేప బయటికి ఎట్లా వస్తే ఎల్లాడుతుందో అట్లా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. తిందామంటే బిక్క ఉంటుంది, చేద్దామంటే పని చేతికి రాకుండా అవుతుంది. తినాలంటే మస్తు ఉంటుంది, గుండలు ఉంటాయి, కానీ ఏది మాత్రం తినని కాదు. ఏడపోయినా బరాబర్ చెప్పగలిగినట్టు అవుతుంది. వస్తుంది పోతుంది కానీ ఆగదు. కానీ బరాబర్ ఇంట్లో కూడా మనశ్శాంతి ఉండదు. రాత్రి అనుకున్న పని పొద్దుగల అవ్వదు, పొద్దుగల అనుకున్న పని రాత్రి అయ్యవద్దు. ఎక్కడ పని అక్కడ ఆగిపోతూనే ఉంటుంది, ఎక్కడిదక్కడ దెబ్బ తింటూనే ఉంటుంది. ఏ చేసినా కూడా ముందుకు లేకుండా అవుతుంది. ఇక నమ్మిన పనిలో, అనుకున్న పనిలో కూడా గెలుస్తుంది. శాంతి ఓపిక పడితే ఇది మంచివి. చిక్కులు గండాలు అయితే పోయినాయి. ఇక ముందుకు నమ్మినది, అనుకున్నది కూడా కరెక్ట్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా నిదానంగా చేస్తే మంచిగా ఉంటుంది. గ్రహాలు గండాలు కూడా ఏం లేవు. శనికి ఆచారం కూడా పోయింది. అనుకున్నది, నమ్ముకున్నది కూడా శుభం జరుగుతుంది. జాగ్రత్తగా పాటిస్తే మంచిది. కానీ ప్రమాదం ఇప్పుడు వెంటాడుతున్నది. కానీ దొరల దెబ్బ చాలా ఉన్నది. రాజకీయంలో ఉన్నవాళ్ళు, సినిమా సారాల్లో, సినీదారుల్లో ఉన్నవాళ్ళు, ఇంకా ముందుకు వస్తున్న వాళ్ళకు కలిసి వస్తుంది. పెద్దగా సినిమా సైడ్ ఉన్నవాళ్ళు, ఇంకా యాక్షన్ చేస్తున్న వాళ్ళు, డైరెక్టర్లు అట్లా ఉన్నవాళ్ళు, పెద్ద వ్యాపారం పెడుతున్న వాళ్ళకు అచ్చిబాటు ఉన్నది. చిన్నగా మొదలు పెడుతున్న పనులకు అంతవరకే ఉంటుంది. అమ్మవారి దివ్యన మీదకి వెళ్ళి ఇంతవరకు వచ్చింది. ఇంకా ముందు కూడా శుభం జరుగుతుంది. పిల్ల పాపాలకి ప్రమాదం ఏం లేదు. పిల్ల పాపాలతో సంతోషంగా ఉంటుంది. అనుకున్నట్టు, నమ్ముకున్నట్టు శుభం జరుగుతుంది. చాలా బాగుంది. అందరికీ నమస్కారం.